నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు సాయిమోహన్ గురూజీ గారు ఉన్నారు. గురుగారితోని వాస్తు సంబంధిత సమస్యలకి అలాగే దానికి సంబంధించిన రెమెడీస్ అనేవి కనుక్కుందాం. నమస్కారం గురుగారు. సాయిరమ్మ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. వాస్తు పురుషాయ నమో నమః. చెప్పండి అమ్మా. గురుగారు, వాస్తు విషయంలో అన్నీ చూసుకునే వెళ్తారు ఇంటికి, అయినప్పటికీ కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వెళ్ళిన ఒక 15 రోజులు 20 రోజుల్లోనే ఇంట్లో డబ్బులు మాయమైపోవడం, లేదా దొంగలు పడి నగలు డబ్బు ధాన్యం అంతా తీసుకెళ్ళిపోవడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అంటే అక్కడ వాస్తు ప్రాబ్లమా లేకపోతే వాళ్ళు తీసుకున్న స్థలంకి సంబంధించిన ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చా? మంచి ప్రశ్న అమ్మా. చాలామంది జీవితాలలో ఒక గొప్ప జీవితాన్ని పొందడం కోసంగా ఒక కిరాయికున్న ఇంట్లో నుంచి బాగా సంపాదించుకొని సొంత ఇంటి కళను నెరవేర్చుకొని సొంత ఇంటికి వెళ్తారు. ఆ వెళ్ళిన సందర్భంలో చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, ప్రస్తుత కాలంలో ఈ వర్కర్స్ మీద డిపెండ్ కాలేక, లేదంటే ఒక మెయింటెనెన్స్ పరంగా వాళ్ళు చేయలేక, ఎందుకంటే మనము సంపాదించడానికి ఒక డ్యూటీ పరంగా మార్నింగ్ వెళ్తే సాయంత్రం రావడానికి కుదురుతుంది. అందువల్ల ఒక ఇంటి పని కట్టించాలంటే అక్కడ దగ్గర ఒక మనిషి నిలబడి చేయిస్తేనే ఇంటి పని పూర్తి చేయించగలం. అందుకని కాంట్రాక్ట్ ఇచ్చేయడమో లేకపోతే కట్టినిల్లు కొనుక్కోవడమో జరుగుతూ ఉంది చాలామంది జీవితాల్లో. ఓన్లీ ఆ శంకుస్థాపన చేసేటప్పుడు మాత్రమే ఒకరోజు, అది కూడా ఆదివారాలు సెకండ్ సాటర్డేలు చూసుకొని ఆ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే, వారికి అనుకూలమైన ప్లాన్ ఒకటి తీసుకొని దాని ప్రకారమే కట్టుకొని వెళ్తున్నాం కదా అనే భావంతో వెళ్తున్నారు. కానీ ఆ పేరు ప్రకారము ఆ స్థలం అనేది మన పేరు ప్రకారం అది అనుకూలంగా ఉందా లేదనేది చాలామంది గమనించట్లేదు. దీనివల్ల వారికి అనుకూలంగా లేనప్పుడు దానికి సంబంధించిన వ్యతిరేకతలు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా చాలామంది ఇప్పుడు వాస్తురీత్యా ఏదైనా ఒక స్థలాన్ని అమ్మాలి అని అంటే ప్రతి ఒక్కరూ కొనుక్కునే వాళ్ళు ఏం ఆలోచిస్తారని అంటే, తూర్పు ముఖంగా కానీ లేదా ఉత్తర ముఖంగా ఉన్న ఇళ్ళనే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తూర్పు ముఖంగా ఉన్న లేదా ఉత్తరముఖంగా ఉన్న ఇళ్లకు ఆగ్నేయం వంట, నైరుతి పంట, వాయువ్యం పెంట, ఈశాన్యం గుంట. ఇది సాధారణ వాస్తు. ఈ 4 విధానాల్లో కరెక్ట్గా ఉంటే ఆ ఇంట్లో సమస్యలు ఉండవనేది మనకు శాస్త్రంలో పాతకాలంలోనే ఈ యొక్క విషయాన్ని నానుడిగా తెలుసుకున్నాం. అయితే ఆగ్నేయం వంట, ఆగ్నేయ మూల వంటను ఖచ్చితంగా ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వాస్తుకు సంబంధించి ఆ ఇంట్లో ఎక్కడ దోషాలున్నా కూడా హరించుకుపోతాయి. మొట్టమొదటిగా అది తూర్పు ఇళ్లకు మరియు ఉత్తర ఇళ్లకు ఖచ్చితంగా ఆగ్నేయమూల వంటను ఏర్పాటు చేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఉదాహరణకు దక్షిణముఖంగా ఉన్న ఇల్లు అనుకుందాము. దక్షిణముఖంగా మనం చిన్న ఆగ్నేయ నుంచి లోపలికి వెళ్ళాలి. వంటగదిని ఏర్పాటు చేయాల్సిన ప్రదేశంలోనే మెయిన్ ఎంట్రన్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది, అక్కడ వంటగదిని ఆ ప్లేస్ నుంచి పడమర భాగంలో కొంత భాగాన్ని ఆగ్నేయ భాగంగా చేసి దాంట్లో వంటగది అన్న ఏర్పాటు చేసుకోవాలి, లేదా పడమర వాయువ్య భాగంలో ఒక భాగాన్ని చేసి దాంట్లో ఆగ్నేయ మూలగా ఈ యొక్క వంటగదిని ఏర్పాటు చేసుకుంటూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. పడమర వాయువ్య భాగంలో గనక దక్షిణముఖంగా ఉన్న ఇళ్లకు పడమర వాయువ్య భాగంలో కిచెన్ ఏర్పాటు చేస్తే ఆ ఇంటికి తినిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటివి సో తినిపోయే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు అని అనుకుంటే ఆ వాస్తుని మనము వ్యాపార స్థలంలో హోటల్కి ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే హోటల్ బిజినెస్ మొత్తము తినిపోయే వాళ్ళు ఎక్కువ మంది వస్తేనే వాడికి బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ యొక్క వంటశాలను దక్షిణముఖంగా ఉన్న మీరు ఏ హోటల్ అయినా గమనించండి అమ్మా, వ్యాపారం అస్సలు ఆగదు, కంటిన్యూ దానికి బిజినెస్ ఉంటూనే ఉంటుందన్నమాట. అదేవిధంగా మనము స్థలాన్ని ఎంచుకునేటప్పుడు మన పేరు ప్రకారం అనుకూలంగా ఉందో లేదో చూసుకోవాలి. అదేవిధంగా మనం తీసుకునే సమయం కూడా చాలా మంది ఇప్పుడు ఆషాఢ మాసాలు, మూడాలు, వీటిల్లో కొన్ని విరుద్ధమైన వాస్తు విరుద్ధమైన పనులు చేయకూడదు. ప్రత్యేకంగా వాస్తు పురుషుని యొక్క స్థితిని తెలుసుకొని మాత్రమే మనం గృహ ప్రవేశం కానీ గృహాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు కానీ ఆచరించాలి. ప్రత్యేకంగా ఆ యొక్క వివరాలు తెలియకుండా కనుక మనం ఒక ఇల్లు అంతా బాగుంది, ఈస్ట్ ఫేసింగ్ ఉంది, సో ఇది మాకు కలిసి వస్తుంది అనే భావంతో కనుక వెళ్తే అది కలిసి వచ్చేదైనా కూడా తీసుకునే సందర్భాన్ని బట్టి కొన్ని వ్యతిరేకతలు ఎదుర్కొనే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. చాలామంది ఆగ్నేయ భాగంలో పాతకాలంలో చూడండి అమ్మా, ఆగ్నేయంలో వాస్తుకు సంబంధించిన ఇంట్లో ఏ దోషాలున్నా అవి తొలగిపోవడానికి ఆగ్నేయ భాగంలో వంటగదిని చుట్టిల్లు ఆకారంలో నిర్మాణం చేసేవాళ్ళు. అంటే గుండ్రంగా
వంటగదిని కట్టేవాళ్ళు. వాస్తురీత్యా ఆగ్నేయ మూల చుట్టిళ్ళు ఏర్పాటు చేసుకున్న స్థలాలలో ఎటువంటి వాస్తు దోషాలు వర్తించవన్నమాట. ఇక్కడ వంటగదికి సంబంధించి మనం ఆగ్నేయ భాగంలో ఏర్పాటు చేసేటప్పుడు తూర్పు గోడకు ఆనకుండా దక్షిణం గోడకు ఆనకుండా మనం ఆ యొక్క పొయ్యిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో ఏంటంటే కన్సీల్డ్ చేసేసి దాంట్లో మోడర్న్ కోసంగా ఇన్బిల్ట్ వస్తున్నాయి అనే పద్ధతిలో స్టవ్లన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇన్బిల్ట్ పెట్టినప్పుడు ఏమవుతుంది, అది తూర్పుకు ఆనించి కట్టిన వాస్తు వర్తిస్తుంది. దానివల్ల అనేక రకాల అనర్థాలు, ఆరోగ్య సమస్యలు, ఆకస్మికంగా బంగారం కానీ నగదు కానీ మిస్ అవ్వడము, లేదా మన ఇంట్లో అందరూ నమ్మదగిన వ్యక్తులుగానే ఉంటారు. ఎవరిని అనుమానిస్తే అంటే దీనివల్ల ఏమవుతుంది, వస్తువు పోయిందని మన ఇంటికి వచ్చిన వాళ్ళతో చెప్పినప్పుడు ఏమవుతుంది, అంతకుముందు ఇంతవరకు ఎప్పుడు బాగాలేదు, మీరు వచ్చారు ఈ మధ్య, అంటే మీరు తీశారని కాదు, మీరు వచ్చిన తర్వాత ఈ పోయింది అని అంటే ఏమని, అంటే ఇంట్లో వాళ్ళ మీద మనం అనుమానించలేము, కొత్త వాళ్ళని నేరుగా అడగలేము. అటువంటి సందర్భంలో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని పరస్పర విభేదాలు ఏర్పడడానికి కూడా కారణం ఉంటుందన్నమాట. ఆగ్నేయ భాగాన్ని కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. ఎప్పుడైనా సరే తూర్పు భాగంలో తూర్పు ఆగ్నేయ భాగాన్ని ఎప్పుడూ కూడా ఓపెన్గా చేయడం కానీ, చాలామంది ఏం చేస్తారంటే బ్రాహ్మణులకు సంబంధించిన ఇళ్లలో అంటే వాళ్ళు ఇంట్లోకి కొందరు అంటే భాషణలు కడగడానికి వీళ్ళు వస్తుంటారు కదమ్మా, వాళ్ళని నేరుగా ఇంట్లోకి రానియకుండా రెండో వైపు నుంచి ఒక గేటు పెట్టి ఆ గేట్లో నుంచి లోపలికి వచ్చి కడిగి వెళ్ళేటట్టు ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ మనం బాగుంటేనే వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వగలిగిన స్తోమత ఉంటుంది. ఇక్కడ వాళ్ళు రావడానికి ఒక ద్వారాన్ని కనుక ఏర్పాటు చేస్తే ఆ ద్వారం కనుక తూర్పు ఆగ్నేయ భాగంలో తూర్పు ముఖంగా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ఇళ్లల్లో ఆరోగ్య సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, ఆకస్మికంగా అగ్ని ప్రమాదాలు, ధనం కానీ లేదా నగదు కానీ నష్టపోవడము, ఇలాంటివన్నీ జరగడానికి ప్రధానమైన కారణం అవుతుందన్నమాట. ఓకే గురువుగారు, అంటే మనము ఈ వాస్తుపరంగానే చూసుకుంటే చాలామంది ఏంటి అంటే మేము ఒక 1 year కంటే ముందు ఉన్న ఇంట్లో మాకు అన్నీ బాగుండేవి, ధనలక్ష్మి ఎప్పుడు ఇంట్లోనే ఉన్నట్టు ఉండేది అంటారు. ఇంకా 1 year అయిపోయిన తర్వాత రెంట్ హౌస్లు కాబట్టి ఖచ్చితంగా మారాలి అని చెప్పి మారిన వెంటనే మాకు జాబ్ పోవడం ఇలాంటివి జరుగుతున్నాయి, ఇంట్లో ధనం ఉండట్లేదు అలా అని చెప్పేసి మాకేం గొడవలు జరగదు, కానీ ధనం మాత్రం ఇంట్లో ఉండట్లేదు అంటే మన జాబ్ మన ఇంట్లో ధనం ఉండాలి అన్న మన వాస్తు అంత మ్యాండేటరీయా గురించి? ఖచ్చితంగా అమ్మా. మనము ఇక్కడ మనం ఏదైనా మన జ్యోతిశాస్త్రం కానీ వాస్తుశాస్త్రం కానీ ఏదైనా మనం అనుసరించేదానికి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం దానివల్ల కలిగే సత్ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయో, మనం తెలిసి తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల అంత నష్టం కలగడానికి కూడా కారణమవుతుంది. అట్లని పూర్తిగా వాస్తు మీద డిపెండ్ అవ్వకూడదు, అట్లని చెప్పి పూర్తిగా అవాయిడ్ చేయడానికి లేదనమాట. ఎందుకంటే మనం పూర్తిగా డిపెండ్ అయితే కొన్ని పనులు మనం చేయలేం. ఎందుకంటే ఒక పనికి శుభ కార్యక్రమానికి తూర్పు ముఖంగా తిరిగి చేయమంటారు, లేదా ఉత్తర ముఖంగా తిరిగి చేయమంటారు. మనం వెస్ట్ ఫేస్ తీసుకొని తూర్పు ముఖంగా బయటికి వెళ్ళమంటే కుదరదు కదా. సో అందుకని ఏంటంటే ఒక 60% మనము వాస్తుని నమ్మాలి, 40% యథార్థాన్ని అనుసరించాలి. అలా ఉన్నప్పుడు వాస్తు ద్వారా మనం గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఒక పాత సినిమాలో నేను ఒక పాట రూపంలో కూడా విన్నానమ్మా. వినరా వినరా దోస్తు, వినరా వినరా దోస్తు, గొప్పదిరా ఈ వాస్తు, పుట్టెను పూర్వం క్రీస్తు, ఇంటిని ఇది గమనిస్తూ అంటుంది రశుభమస్తు తదాస్తు అని చాలా గొప్పగా పాడారమ్మా. అంటే ఒక అవతల వాడిని సోదర భావంతో ఈ ఇంటి గురించి వాస్తుని గనక అనుసరిస్తే, ఇది ఎప్పటి నుంచో క్రీస్తు పూర్వం నుంచి ఉంది, అనుసరించే విధానాలని బట్టి మన యొక్క నడవడికను బట్టి గొప్ప జీవితాన్ని అందిస్తూ ఆ ఇంట్లో శుభకార్యాలను వెంటనే కలిగేలా చేస్తుంది అని చాలా గొప్పగా చెప్పడం జరిగింది. సో అలాగా మనము తెలుసుకున్నంతలో అన్నీ జాగ్రత్తగా గనక అనుసరిస్తే వాస్తు పురుషుని అనుగ్రహంతో అతి శీఘ్రముగా జరగాల్సిన అనేక రకాల శుభాలన్నీ గృహయోగం ద్వారానే పొందగలం. చాలామంది చూడండమ్మా, అద్దెళ్లలో ఉన్నప్పుడు గృహం కొనుక్కునే స్తోమత కలిగిన స్థితిని పొందుతాం, కానీ ఇల్లు కొనాలి అని అనుకున్న సందర్భంలో అనుకూలమైన ఇల్లు దొరకదు. ఎందుకంటే ఈ స్థానంలో ఉన్నన్నాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళు బయటికి వెళ్ళి ఆ గృహయోగం కోసం చేసే ప్రయత్నాలలో విఫలమవుతూ ఉంటారన్నమాట. సో అందుకని ఏంటంటే ఇక్కడ
వాస్తు శాస్త్రం ఏం తెలియజేస్తుందనంటే వర్గుల సాంప్రదాయం అని ఒకటి ఉందమ్మా. అంటే ఆ కా చ ట త ప వ య శ ఈ వర్గులు అన్నమాట. ఈ వర్గులు ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క వర్గుని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు తూర్పు ముఖంగా ఆ క అనే అక్షరాలు వస్తాయి అన్నమాట. ఆ నుంచి అమ్మహ వరకు ఉన్న పేర్లు వాళ్ళందరూ కూడా తూర్పు ముఖంగా గృహ నిర్మాణం చేసుకోవచ్చు. అదేవిధంగా కా పేరుతో ఉన్న వాళ్ళు కూడా తూర్పు ముఖంగా చేసుకోవచ్చు. దీంట్లో వర్గుల్లో 1, 3, 5, 7 ఈ ఆయములు అన్నమాట. అంటే 8 ఆయములు ఉంటాయి. అందులో ప్రధానమైనవి ముఖ్యమైనవి వాస్తురీత్యా అనుకూలమైన శుభ ఫలితాలు ఇచ్చేవి 1, 3, 5, 7. తూర్పు ముఖంగా ద్వారబంధాన్ని ఏర్పాటు చేసి గనక గృహ నిర్మాణం చేస్తే దాన్ని ధ్వజాయము అంటారు. దక్షిణ ముఖంగా ద్వారబంధాన్ని ఏర్పాటు చేసి గృహ నిర్మాణం చేస్తే దాన్ని సింహాయము అని అంటారు. అదేవిధంగా పడమర ముఖంగా ద్వారబంధాన్ని ఏర్పాటు చేసి గృహ నిర్మాణం కనుక చేసినట్లయితే దాన్ని వృషభాయము అని అంటారు. ఉత్తర ముఖంగా మనం ద్వారబంధాన్ని ఏర్పాటు చేసి గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే దాన్ని గజాయ నిర్మాణం అని అంటారు. పాతకాలంలో ఈ యొక్క వాస్తురీత్యా ఏ ఇంటికి ఏది అనుకూలంగా వాస్తు నియమాలను అనుసరించారని చెప్పడానికి ప్రధాన గేటు దగ్గర వాటికి సంబంధించినవి ఏర్పాటు చేసేవాళ్ళు. ఉదాహరణకు ఉత్తరముఖంగా ఉన్న ఇళ్లకు మనం సింహాయం కానీ వృషభాయం కానీ లేదా గజాయం కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకు ప్రధాన గేటు దగ్గర సింహద్వారం దగ్గర సింహాయం అని పెడితే 2 సింహాలను పెట్టేవాళ్ళు. వృషభాయం అంటే 2 ఎద్దులు రంకి వేస్తున్నట్టు అటు ఇటు ఉండేవన్నమాట. అదేవిధంగా గజాయం అంటే ఏనుగులు. అంటే ఉత్తరముఖానికి ఉత్తర భాగానికి సంబంధించిన పెట్టాల్సిన ఆయం గజాయం కాబట్టి ఆ ఏనుగులను బట్టి ఈ ఇంటికి గజాయం ప్రకారం నిర్మాణం చేయబడింది. ఈ ఇంటికి 112 సంవత్సరాల ఆయుర్దాయం ఉంటుంది. దీంట్లో సంపూర్ణమైన ధనం 12 ఉంటుంది. రుణం అనేది 0 ఉంటుంది అనేది మనం వివరంగా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే వాస్తు సిద్ధాంతాలలో ఇన్ని రకాలుగా ఆలోచించి గృహ నిర్మాణం చేసేవాళ్ళు. మీరు కొన్ని పాత సినిమాల్లో కూడా చూడండి అమ్మా, ఉమ్మడి కుటుంబాలలో కలతలు లేకుండా సంతోషంగా ఉన్న ఇల్లు ఎలా ఉంటాయనంటే బ్రహ్మస్థానం అని ఉంటుంది ఇంటికి. అంటే ఒక పొడవు వెడల్పులు 40కి 40 ఉందనుకోండి అమ్మా. 40 అడుగుల వెడల్పు 40 అడుగుల పొడవు ఉన్న ఇంటికి కార్నర్స్ ఇట్లా గీత గీసినప్పుడు దాన్ని కర్ణము అంటారు. ఆ 2 మధ్యలో కలిసే స్థానాన్ని బ్రహ్మస్థానం అని అంటారు. వీటికి చుట్టూత 4 వైపులా ఆయం ప్రకారము గుమ్మాలు ఉంటాయి అన్నమాట. తూర్పున ధ్వజాయం ప్రకారం సింహద్వారబంధం ఒకటి, తూర్పుకు ఆపోజిట్లో పడమర భాగంలో ఒక ద్వారబంధం ఒకటి, అదేవిధంగా ఉత్తర దక్షిణాల్లో కూడా ద్వారబంధాలను ఏర్పాటు చేస్తారు. అంటే 4 వైపుల నుంచి గాలి వెలుతురు సమానంగా ఏ ఇంటికైతే వస్తుందో బ్రహ్మస్థానంలో బరువు లేకుండా ఉంటుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు అనేది శాస్త్రవచనం. కావాలంటే మనకు పాతకాలపు ఇళ్లల్లో జమీందారులు కానీ లేదా దొరలుగా ఉన్న వాళ్ళ ఇళ్లల్లో గమనించండమ్మా, ఆ కట్టుబడికి సంబంధించి ఇల్లు అలానే ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా వేడుకగా ఊరందరూ కలిసి ఆ యొక్క వేడుకలో పాల్గొనే విధంగా ఆ ఇంటి మనుషులు అనుగ్రహించేలా చేస్తుందన్నమాట. వాస్తురీత్యా మనం తెలుసుకొని ఆచరించే ప్రతి ఒక్క దాంట్లో కూడా గొప్ప జీవితాన్ని పొందే యోగ్యత ఉంటుంది. అది మనం ఆచరించే విధానాన్ని బట్టే నిర్ణయించబడుతుంది.